హాయ్ అండి. పెహల్గాం దాడికి భారత్ మంచి సమాధానం అయితే ఇచ్చింది. సింధూరం మీద జరిగిన దాడిని ఆపరేషన్ సింధూర్ తోటే సమాధానం చెప్పింది. ఉగ్రవాదుల అటాక్స్ని, ఉగ్రవాదుల స్థావరాల మీద 9 స్థావరాలను తుదముట్టిచ్చేసింది. సో ఇప్పుడు ఎమర్జెన్సీ ఇంకో విషయం మీకు చెప్పడానికి వచ్చిన నేను ఈరోజు మాక్ డ్రిల్స్ గురించి చెప్పడానికి వచ్చిన నేను ఈరోజు ప్రతి స్టేట్లో మాక్ డ్రిల్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దేశంలో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సంభవించినప్పుడు మనం ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అనేది గవర్నమెంట్ మనకు గైడ్ లైన్స్ ఇస్తారు. సో మాక్ డ్రిల్స్ అనగానే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల మీ సిటీకి ఏదో జరిగిపోతుందని కాదు. సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనేది మాత్రమే చెప్తారు. సో ఫస్ట్ మాక్ డ్రిల్ అనేది జరిగినప్పుడు ఎమర్జెన్సీ సైరన్ మోగుతుంది. ఎమర్జెన్సీ సైరన్ మోగినప్పుడు మీరు ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ, ఇంట్లో ఉన్నా కానీ ఆ సైరన్ ఎటువైపు నుంచి వస్తుంది అనేది గమనించుకోండి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీరు ఒక సేఫ్టీ ప్లేస్, మీ హోమ్ కానీ లేకపోతే ఏదైనా బలమైన బేస్మెంట్లో కానీ వెంటనే వెళ్ళి తలదాచుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళైతే కరెంట్ ఆఫ్ చేసేసేయండి, గ్యాస్ సిలిండర్స్ ఆఫ్ చేసేసేయండి, అన్నీ ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు ఎక్కడన్నా సేఫ్టీ ప్లేస్కి మూవ్ అవుతున్నారు అనుకుంటే మీతోటి మాకు కావలసిన మందులు క్యారీ చేసుకోండి, మొబైల్ ఫోన్ క్యారీ చేయండి. సో గవర్నమెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి, ఫాలో అవ్వండి. సో ఇమ్మీడియట్గా ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే చిన్నపిల్లలను, సీనియర్ సిటిజన్స్ని, లేడీస్ని ఇమ్మీడియట్గా ఆ ప్లేస్ నుంచి తప్పించే ప్రయత్నం చేయండి. సో మన దేశ పౌరులు వీక్ అని కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కత్తులతోటి లేడీస్ తుపాకులతోటి ఆడిన వాళ్ళే కానీ వీరనారులున్న గడ్డ మనది. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి లాంటి వీర వనితలు ఉన్న గడ్డ ఇది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతు సహాయం చేయండి, వాళ్ళ వంతుగా అది పోరాడండి. ఇది భయపడాల్సిన టైం కాదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. పోరాడదాం. సో వరల్డ్ మ్యాప్లోంచి పాకిస్తాన్ను తీసేసే టైం వచ్చేసింది. సో మనం ఇండియా పైన అటాక్ చేస్తే, ధర్మం మీద అటాక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూపించే సమయం అయితే వచ్చేసింది. శిశుపాలుడికి 100 తప్పులు నిండినట్టు పాకిస్తాన్కు కూడా నిండినాయి. మన ఓపికను బలహీనత అనుకుంటున్నారు. సో దానికి బలమైన సమాధానం చెప్పింది ఆపరేషన్ సింధూర్ నుంచి. జై హింద్, జై భారత్.